హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాజకీయం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే నియోజకవర్గం గుడివాడ నియోజకవర్గం. గుడివాడ నియోజకవర్గం అనగానే రాజకీయం ఎంత టఫ్గా ఉంటుంది, ఎంత హార్డ్గా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. అంతే మంచి మనుషులు కూడా ఉన్న నియోజకవర్గం గుడివాడ నియోజకవర్గం. గుడివాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ముఖ్యంగా ఒకటి బస్టాండ్ నిర్మాణం, అలాగే విజయవాడ ఫ్లైఓవర్ వద్ద ఉన్న ఐ లవ్ గుడివాడ అనే నేమ్ బోర్డ్ గుడివాడకు అత్యంత ప్రధానంగా ఆకర్షణీయంగా ఉంది. చూసారుగా, ఎంతో అద్భుతమైనటువంటి గుడివాడ నేమ్ బోర్డ్ ఐ లవ్ గుడివాడ రంగురంగులతో వెలుగులతో గుడివాడకి కొత్త హంగునే నింపింది అని చెప్పాలి. ఈ కొత్తగా ప్రారంభించిన పనుల్లో భాగంగా అత్యంత సుందరంగా రైతులకు ఉపయోగపడేటటువంటి విధంగా రైతు బజార్ను 23 లక్షల రూపాయలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్ది రైతు బజార్ను అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఇదే అభివృద్ధి చేసిన రైతు బజార్. దీనికి ఖర్చు సుమారుగా 23 లక్షల రూపాయలు అయినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా వర్షంలో కూడా కూరగాయలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. గుడివాడ సిటీలో ఉన్నటువంటి సుందరీకరణ పనుల్లో భాగంగా మనకి ముఖ్యంగా నాగవరపాడు దగ్గర నుంచి కొత్తగా నిర్మిస్తున్నటువంటి బస్టాండ్ దాటిన తర్వాత ఫ్లైఓవర్ వరకు కూడా డివైడర్ మీద అత్యంత అద్భుతంగా చెట్లను నాటడం జరిగింది. బైపాస్ రోడ్డు మరమ్మతుల కార్యక్రమం కూడా అత్యంత వేగంగా పూర్తి చేసుకోగలిగాం. అయితే దీనికి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చినటువంటి జగనన్న కాలనీ, ఇందులో 10,000 పట్టాలను మేమే ఇచ్చాం. ఆ రోడ్డును మేమే విస్తరించేస్తున్నాం. అలాగే బెళ్ళపాడు నుంచి బస్టాండ్ వరకు కూడా ఫ్లైఓవర్ని మేమే శాంక్షన్ చేసాం. మరియు పామరు నుంచి ముదినేపల్లి మీదుగా భీమవరం వరకు బైపాస్ రోడ్డుని మా ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం అభివృద్ధి మేం చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పిచ్చి మొక్కలు నాటి సుందరంగా ఉంది, అందంగా ఉంది అని క్రెడిట్ని తీసుకోవాలి అని చెప్పి చూడటం ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు అని చెప్పి గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొడాలి నాని గారి అభిమానులు కానివ్వండి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానివ్వండి, గట్టిగానే దాని గురించి కూడా పోరాడుతున్నారు. మీలో ఎవరైనా గుడివాడ వాస్తవ్యులు ఉంటే కామెంట్ చేయండి, ఎవరి ప్రభుత్వంలో ఎక్కువ అభివృద్ధి సాధ్యమైంది అనేది.